నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించాడు. ప్రహరీ గోడ దూకిన దుండగుడు లోనికి ప్రవేశించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్లో ఆగంతకుడు ప్రవేశించడం కలకలం రేపుతోంది. పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించాడు. ప్రహరీ గోడ దూకిన దుండగుడు లోనికి ప్రవేశించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్లో ఆగంతకుడు ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. పార్లమెంట్లోకి ఆగంతకుడు గోడ దూకి భవనంలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఈరోజు పార్లమెంట్ లో ఆగంతకుడి చొరబాటు అనేది గతంలో జరిగిన సంఘటన మరొకసారి తలపిస్తుంది. గతంలో పార్లమెంట్ దాడి జరిగిన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి, ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా కొత్త పార్లమెంట్ భవనం కూడా కట్టుకున్న పరిస్థితి అయినప్పటికీ కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకార చర్యగా ఎవరైనా ఇలాంటి చర్యకు పాల్పడ్డారా అనేది కూడా అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పదే పదే సెక్యూరిటీ కారణాలను బలోపేతం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటన జరగడము మరింత చర్చకు దారితీస్తున్న పరిస్థితి. భద్రతా వ్యవస్థ పైన మరింత అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ఎట్లా ఇంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆగంతకుడు గోడ దూకి రావడం అనే పరిస్థితి అయితే మరి ఎవరైనా అతనికి సహకరించి ఉంటారా, లేకపోతే అక్కడ నిజంగా సెక్యూరిటీ వైఫల్యం ఉందా అనేది కూడా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది మొత్తం మీద పార్లమెంటు పైనే దాడి జరిగిందంటే మొత్తం దేశానికే ఒక ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్, దేశానికే ఒక నమూనా. కాబట్టి దేశంలో ఉన్న అందరి ఎంపీలు, తర్వాత అత్యున్నత చట్టసభ, కాబట్టి ఇలాంటి అత్యున్నత చట్టసభకే ఒక భద్రత లేదంటే దాంట్లో చొరబడడానికే సాహసం చేశారంటే ఇది ఏదో దీని వెనక చాలా ప్రేరేపితమై ఉండాలి, లేదా ఎవరైనా సహకరించి ఉండాలి. ఏంటనేది అన్ని కోణాలపైన తీవ్ర స్థాయిలో దర్యాప్తు అయితే జరగాల్సి ఉంది. ఇది భద్రతా వ్యవస్థకు అలాగే నిఘా వ్యవస్థకు ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. కొత్త పార్లమెంటు భవనం కట్టుకున్నప్పటికీ భద్రత పటిష్టంగా ఉంటుంది. భద్రతను చర్యలు దృష్ట్యానే కొత్త పార్లమెంటు కట్టాము అని కూడా కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. మరి ఆ రకమైనటువంటి భద్రత ఏర్పాట్లన్నీ ఏమైనట్లు? ఇప్పటి వరకు భద్రతను పెంచాము అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు ఏమి చెప్తుంది? ఢిల్లీ పోలీసులు ఏమంటారు? ఢిల్లీ పోలీసుల లోపమా, లేకపోతే మరి ఇంకే రకమైనటువంటి దీని వెనుక హస్తం ఉంటుంది, ఏ రకమైనటువంటి కారణం ఉంటుంది అనేది కూడా తీవ్ర ప్రశ్నలకైతే దారితీస్తున్న పరిస్థితి. మొత్తం మీద మరొకసారి
పార్లమెంటు భద్రతా వ్యవస్థను సమీక్షించాల్సిన అవసరం అయితే ఏర్పడిన పరిస్థితి జ్యోతి. అయితే శ్రీనివాస్, ఈ గోడ దూకి వెళ్ళడము అనే విషయాన్ని మనం గమనిస్తే అసలు అక్కడ ఎటువంటి సెన్సార్స్ లేవనుకోవాలా? అంత ఈజీగా గోడ దూకటం అనేది ఎలా సాధ్యం అవుతుంది? ఖచ్చితంగా ఎవరిదో ఒకరిది భద్రతా సిబ్బందిలో ఎవరో ఒకరి సహకారం లేకపోతే ఇలాంటి సాహసం కావచ్చు, ఇలాంటి దుశ్చర్య సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే గోడ దూకే పరిస్థితి అంత అలవోకగా గోడ దూకే పరిస్థితి ఉండదు. పార్లమెంట్ లో చాలాసేపు సమయం పడుతుంది. అంత సమయం పట్టినప్పుడు అక్కడ అలారమ్స్ ఏం చేస్తున్నాయి, అక్కడ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, పార్లమెంట్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులు తిరుగుతూ ఉంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అనే ప్రశ్న ప్రధానంగా ఉత్పన్నమవుతోంది. ఆ తర్వాత లోపలికి వచ్చాక కూడా అక్కడ ఆ పరిసరాల్లో భద్రతా బలగాలు ఎందుకు కనిపెట్టలేకపోయాయి, అంతవరకు దూకేదాకా వ్యవస్థ ఏం చేస్తుంది? సీసీ కెమెరా సిస్టమ్ ఉంటుంది, అలాగే నిఘా వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉండే పార్లమెంటుకు ఈ పరిస్థితి ఎదురైందంటే ఇది ఖచ్చితంగా ఎవరిదో ఒకరి సహకారం లేని, ఇంటి దొంగల సహకారం లేని మాత్రం సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా ఎవరు అది భద్రతా వ్యవస్థలో ఉన్నారా ఇంటి దొంగలు, లేదంటే ఇంకే రూపంలో ఉన్నారు అనేది మాత్రం ఖచ్చితంగా లోతుగా దీనిపైన దర్యాప్తు జరగాల్సిందే. పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలు ఒక వ్యవస్థ, ఒక సమీక్ష, ఒక అవలోకనం అయితే జరగాల్సిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, ఇది అప్పటికప్పుడు అనుకునేదో లేకపోతే ఆకతాయిల పనిగానో తీసేసేటువంటి విషయం కాదు. దీనికి ముందే ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి విషయంగానే మనకు అర్థమవుతుంది. అయితే దీనికి ముందు కూడా రెక్కీ అనేది కూడా నిర్వహించి ఉండవచ్చు. మరి దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నీ చాలా వాళ్ళకు కూడా, ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి కూడా ఒక నెట్వర్క్ ఉంటుంది, స్లీపర్ సెల్స్ ఉంటాయి. ఆ స్లీపర్ సెల్స్ రూపంలో వాళ్ళకు సహకరించే వాళ్ళు ఉంటారు. ఇదంతా వ్యవస్థ ఉండదే వాళ్ళు ఆ రకంగా సాహసానికి పాల్పడని పరిస్థితి. కాబట్టి ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే అంతర్గతంగా ఇంటి దొంగలు అనేది, అందుకే మనం చెప్పుకుంటున్నాం ప్రతి చోట ఇంటి దొంగల వ్యవస్థ ఉంది. ఇలాంటి సాహసాలను అంటే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, లేకపోతే భద్రతా వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయాలి అనే కోణంలో కూడా ప్రయత్నం చేసే ఇంటి దొంగలు కొందరు ఉంటున్న పరిస్థితి. ఆ గతంలో కూడా ఇది జరిగింది. అనేక తీవ్రవాదుల చొరబాటు విషయంలో కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులే కూడా సహకరించిన పరిస్థితి. కాశ్మీర్ లో అదే సంఘటన జరిగింది. కాశ్మీర్ లో కొంతమంది ఉద్యోగులను గుర్తించి ఏరివేత కూడా జరిగింది, వాళ్ళని అక్కడ ఉద్యోగాల నుంచి తొలగించిన పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలో ఇంటి దొంగల బెడద చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇది బహిరంగ రహస్యం, బహిరంగంగానే చర్చించుకుంటున్న పరిస్థితి. దాన్ని ఏ రకంగా కట్టడి చేస్తుంది దేశ భద్రతా వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఒక సవాల్ అయితే ఈ సంఘటన ఒక సవాల్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నిఘా వ్యవస్థ ఈ ఘటన మీద ఏమైనా స్పందించిందా? అదే నిఘా వ్యవస్థ ఇప్పుడే స్పందించలేదు. వాళ్ళకి ఇంకా పూర్తి వివరాలు అవన్నీ తీసుకున్న తర్వాత అధికారికంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే అధికారికంగా నిఘా వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇంకా వాళ్ళు అంతర్గత దర్యాప్తులోనే ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.